బ్రో హాయ్ బ్రో. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ సినిమా సలార్ వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? మామూలుగా ఉండవు, భారీగా వస్తున్నాయి. ప్రభాస్ టీజర్ అవి చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది ప్రభాస్ గారిని? ప్రభాస్ చాలా మంచిగా అనిపిస్తుంది. సలార్ బాగా బ్లాక్ బస్టర్ కొడతాడు, బాగా నమ్మకం ఉంది. ప్రభాస్ గారి సినిమా గురించి అంటే ఇంత ముందు సినిమాల గురించి ఇప్పుడు సినిమా గురించి ఏం చెప్తారు? ఇంతవరకు కిడ్ బాయ్ చూసారు, లవర్ బాయ్ చూసారు, ఇప్పుడు ఒక డాన్సర్ లాగా చూస్తారు. రికార్డులు వణుకుతాయంటావా? 10,000 కోట్లు బద్దలు కొడతారు. 10,000 కోట్లు వస్తుందా? 10,000 కోట్లు వస్తుంది. అండ్ సలార్ సినిమాలో ఆ టీజర్ ఆ లుక్స్ లో కట్అవుట్ లో మీకు ఏది బాగా నచ్చింది ఎక్కువగా? ఆ బ్లడ్ వస్తుంటారు కదా, కత్తి పెట్టుకుని ఆ బ్లడ్, ఆ బాడీ మొత్తం బ్లడ్ చాలా మంచిగా ఉంది. సూపర్ ఈసారి ప్రభాస్ వాళ్ళు. ప్రభాస్ సినిమాలలో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? మిర్చి ఎలా అనిపించింది మిర్చి అప్పట్లో? మిర్చి బాగా బాగా మంచిగా అనిపించింది. ఆ సాంగ్స్ కానీ, ఆ ఫైటింగ్స్ కానీ, ఆ ఎమోషన్స్, లవ్ గురించి చాలా బాగుంది. అంటే మిర్చి సినిమా నార్మల్ సినిమా, కమర్షియల్ సినిమా చూస్తేనే అట్లా అనిపించింది. ఇప్పుడు ఊర బాగా సినిమా సలారు ఇది ఇంకా ఇదిగా ఉంటది, భారీగా ఉంటది. ఇన్ని సినిమాలు 3 సినిమాలు బాగా ఇదైనాయి, డైరెక్ట్ అయినాయి. ఇప్పుడు అన్ని ఆశలోని సలార్ మీదే పెట్టాము. ప్రశాంత్ నీల్ గారి గురించి మనం చెప్పుకోవాలంటే KGF 1, 2 ఆ విధంగానే సినిమా ఉంటుందా, దానికి మించి ఉంటుందా? దాని మించి ఉంటది ఈసారి. 1, 2 నుంచి ఇది అంత మించి ఉంటది. ఒక్క ముక్కలో ప్రభాస్ గురించి ఏం చెప్తారు మీరు? ప్రభాస్ డార్లింగ్, ఐ లవ్ డార్లింగ్. ప్రభాస్ గారి సినిమా సలార్ మీకు ఫస్ట్ రోజు టికెట్ దొరకపోతే మీరేం చేస్తారు? ఏదో ఒకటి ట్రై చేస్తాం, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే సినిమాకి. ఏదో మార్నింగ్ షో అన్నా వెళ్ళిపోవాల్సింది, 2 times 3 times చూడాల్సింది. థియేటర్లోనే ఇంకా ఆ రోజంతా థియేటర్లోనే, మామూలుగా ఉండకూడదు సినిమా. థ్యాంక్ యూ బ్రో.